విష్ణు పురాణం ప్రకారం పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసముండి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయటం వలన ఆ ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయని, మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అలాగే విష్ణు భక్తికి ప్రతీక జాగారం అని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో, భజనలతో, భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయటం వలన మోక్షం పొందవచ్చని శాస్త్రం చెబుతుంది. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి 2025 డిసెంబర్ తేదీలు, విశిష్టత, తిథి ప్రారంభం వంటి విషయాల గురించి తెలుసుకుందాం. శేషతల్పంపై శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు దర్శనం తర్వాత స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి తిథి 2025 డిసెంబర్ 30వ తేదీ మంగళవారం ఉదయం 7:51 ప్రారంభమై డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఉదయం 5:01 ముగుస్తుంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఈ వైకుంఠ ఏకాదశి పండుగను మంగళవారం డిసెంబర్ 30వ తేదీ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే 3:30 నుండే వైష్ణవ ఆలయంలో ద్వారదర్శనం ప్రారంభమవుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు 3 విశేషాలు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనరూఢుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశి తిథులతో సరిసమానమైన పవిత్రతను కలిగి ఉన్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా కొందరు చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజే పాలకడలి నుంచి అమృతం పుట్టిందని కూడా అంటారు. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించారని కూడా భక్తుల విశ్వాసం. వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరిస్తే మరో జన్మంటూ ఉండదట. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని, అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామ స్మరణ మరియు పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయట. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని కూడా విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకోవాలి. ఈ రోజున ఆచరించే ముఖ్యమైన ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం శుభ ఫలితాలను కలుగజేస్తాయి. వైకుంఠ ఏకాదశి తిరుమల. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార ప్రవేశం, తదనంతరం దైవ దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. తర్వాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి రోజు సుప్రభాతం మొదలుకొని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. 10 రోజుల పాటు దర్శన భాగ్యం. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నారు. డిసెంబర్ 30, 31, 2026 జనవరి 1వ తేదీ దర్శనాలకు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 తేదీ వరకు ఆన్లైన్ విధానంలో భక్తుల ముందస్తుగా రిజిస్టర్ చేసుకుంటే
డిప్ ద్వారా ఉచిత దర్శన టోకెన్లు కేటాయించనున్నారు. అనంతరం జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయనున్నారు. శ్రీరంగంలో కూడా ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా మొదటి భాగాన్ని పాగల్పట్టు ఉదయం పూజ అని, రెండవ భాగాన్ని ఇరపట్టు రాత్రి పూజ అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన రంగనాథ స్వామి వారిని వైకుంఠ ఏకాదశి రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకొచ్చి అక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు నేరుగా వైకుంఠం చేరుకుంటారని నమ్మకం. వైకుంఠ ఏకాదశి నాడు ఏమి చేయాలి? వైకుంఠ ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. దామోదర సహిత తులసీదేవిని పూజించాలి. ఉపవాసం చేసేవారు ఆహారం తీసుకోకుండా ఉండడంతో పాటుగా ఎల్లవేళలా భగవంతుణ్ణి తలుచుకోవాలి. నిష్టగా ఏకాదశి ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది.